మందర మాటలు విని కైకేయి దశరథునితో రాముణ్ణి అడవికి పంపించమని భరతుణ్ణి రాజుని చేయమని కోరింది. ఆ మాటలు విన్న రాజు కైకేయిని కోరికలు వెనక్కి తీసుకో అని ఎంతో ప్రార్థించాడు. కైకేయి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ మహారాజు. కానీ ఆమె మనసు కరగలేదు. ఇలా జరుగుతుండగా రాత్రి పూర్తయి తెల్లవారింది. దశరథుని మంత్రి సుమంత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఎంతో సంతోషంగా చెప్పాడు. అప్పుడు కైకేయి వెళ్ళి రాముణ్ణి పిలుచుకుని రా అంది. సుమంత్రుడు వెళ్ళి రాముణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. రాముణ్ణి చూసి దశరథుడు రామా అనే మాట తప్ప ఇంకేమీ మాట్లాడలేక కళ్ళ నిండా నీటితో ఉండిపోయాడు. తన తండ్రిని ఎప్పుడూ అలా చూడని రాముడికి అలా చూసేసరికి చాలా కంగారు పడి కైకేయికి నమస్కరించి, తల్లి, తండ్రి గారు ఎందుకు ఇలా ఉన్నారు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? లేక ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా? మహారాజుకి ఎవరు కష్టం కలిగించారు? నాకు చెప్పండి అమ్మా అని రాముడు కైకేయిని అడగ్గా ఆమె ఏమీ భయపడకుండా ఇలా చెప్పడం మొదలుపెట్టింది. రామ, ఈరోజు ఒక విషయం జరిగింది. అది నీకు చెప్పడానికి భయపడుతున్నాడు ఈ మహారాజు. నువ్వు రాజు చెప్పిన విషయం నీకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా చేస్తా అని మాట ఇవ్వు. నీకు ఆ విషయం నేనే చెప్తా అంది. అప్పుడు రాముడు, తండ్రి గారు చెప్పిన విషయం ఎంత భయంకరమైనదైనా చేస్తాను, ప్రతిజ్ఞ చేస్తున్నానమ్మా. రాముడి దగ్గర 2 మాటలు లేవు అన్నాడు. కైకేయి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. రామ, మీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఇప్పుడు తీర్చమన్నాను. అవేంటంటే, నీకు పట్టాభిషేకం చేయాల్సిన ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఇంకొకటి, నువ్వు జటలు కట్టుకుని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అని. ఈ కారణాలకే మీ తండ్రి ముఖం దుఃఖంతో వాడిపోయింది అని చెప్పింది. అప్పుడు రాముడు క్షణం కూడా ఆలోచించకుండా, తప్పకుండా అలానే చేస్తా అమ్మా, నేను అడవికి వెళ్తాను. భరతుడిని ఇప్పుడే వాళ్ళ మేనమామ ఇంటి నుండి పిలిపించి పట్టాభిషేకం చేద్దాం అన్నాడు రాముడు. ఆ మాటలకు కైకేయి ఎంతో సంతోషం కలిగి, భరతుడిని ఇప్పుడే రాజ్యం తీసుకొస్తా, కానీ దానికి ముందు నువ్వు త్వరగా అడవికి బయలుదేరు. నువ్వు రాజ్యం వదిలి వెళ్ళే వరకు మీ తండ్రి లేచి స్నానం చేయరు, భోజనం చేయరు. నువ్వు ఆయన మాటని వింటావో లేదో అని భయంతో ఆయన ఇలా ఉన్నారు అని చెప్పింది కైకేయి. సరే అమ్మ, ఇప్పుడే అమ్మ కౌసల్యకి సీతకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతాను అని దశరథునికి కైకేయికి కాళ్ళకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాముడు. మీరు రాముడి ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.